ఇవన్నీ భగీరథ్ యువకుడు, ఇంకా ఇంజనీరింగ్ కాలేజీ కూడా పూర్తి చేసుకోలేదు. అలాంటి ఒక కుర్రవాడు ఉదంతం ఒక దెబ్బకు 3 పిట్టలు వ్యవస్థని ధ్వంసం చేసి పారేశాడు. అతన్ని చేసిన తప్పుకి ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహించేటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన కుమారుడే ఈయన. అయితే బండి సంజయ్ పేరు ఎత్తబాకండి మీరు అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మరోవైపున బండి సంజయ్ కొడుకుని మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి చెప్తా ఉన్నారు. మూడోది బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రవర్తించింది. ఎందుకంటే ఒక ఉదంతా ముగ్గురు ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఏమి ఎవరెవరినో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చేత కాలేదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంతవరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకెక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే ఏదైనా డొల్లతనం కదా. ఇప్పుడు 3 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడుగా ఒక తప్పు నాకు తండ్రిగా దాన్ని సమర్థించకుండా పోలీసులకు అప్పగించుంటే ఈ రోజు వచ్చిండే కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముద్దాయింది, రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయింది, పోలీసు వ్యవస్థ ముద్దాయింది, న్యాయ వ్యవస్థ ముద్దాయింది. దాని విచారకరం. ఈ వెంటనే తగిన చర్యలు తీసుకుని చెప్తాం.